బ్రేకింగ్ చూస్తున్నాం. సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వస్తువుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్కు చెందిన కెపెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీమ్ యాంగ్ వియూతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెపెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజన్ గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెపెల్ను ఆహ్వానించారు. ఇక అమరావతి అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ బ్రాన్ యూతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాల రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అపారమైన అవకాశాలు కలిగి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇక విల్మార్ ఇంటర్నేషనల్ సంస్థ గ్రూప్ హెడ్ రాహుల్ కలేతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్, ఎడిబుల్ ఆయిల్స్, ఆగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ లో సహకరించాలని చంద్రబాబు ప్రతిపాదించగా విల్మార్ టెక్నాలజీ ఆసక్తి చూపింది.